తెచ్చిందెవరో కన్నుల కౌగిట కలలే కూర్చిందెవరో రంగులు పొదిగిన వాసంతాన్ని రివ్వున రమ్మని పిలిచిందెవరో గుప్పెడు గుండెకు చప్పుడు నేర్పిందెవరో అచ్చ తెలుగు అక్షరాల మాలే అంతులేని ఇంత గొప్ప కేళి హోలీ లక్ష లక్షణాల పాల వెళ్ళి కొలువు చూడ పిలుపు వచ్చే రారే వీరే నింగికి నేలకు మధ్యన జరిగే వైభోగాన్ని చూతము రండి సిరితో శ్రీహరి అడుగులు కూడా వేళ ఈ కళ్యాణపు వైభోగానికి కొత్తగా పేరేం పెడదామండి ముల్లోకాలకు కబురే పెట్టండర్రా మంగ మేడం గారు ఇక్కడే ఉండాలి కదా మేడం. నేను మా అమ్మ గురించి చెప్తే ఆంటీ మంగ గారి గురించి అడుగుతున్నారేంటి? బామ్మగారు, కల్పన గారు, మీరు మంగని చూసారా? లేదమ్మా. మంగకేమైంది వదినా? కనిపించట్లేదంట. ఆంటీ, నేను మా అమ్మ గురించి చెప్తే మీరు మంగ గారి గురించి అడుగుతున్నారేంటి? కనిపించింది మా అమ్మ. అదేనమ్మా, అలవాట్లో పొరపాటుగా మీ అమ్మను నా కూతురు మంగ అన్నారు. మీ కూతురు మంగ గారు కూడా కనిపించట్లేదు కదా ఆంటీ, అందుకే అలా అన్నారు కదా. పర్వాలేదంటే మా అమ్మ ఎక్కడుందో వెతికి తీసుకొస్తాను. అమ్మా, దివ్య, అమ్మా. మంగ ఎక్కడికి వెళ్ళినట్టు? దివ్య నదులు ఎలా వెళ్ళిపోయింది? మేడం, అటు చూడండి. ఏంటమ్మా ఇది? అమ్మవారికి అఖండ జ్యోతితో ప్రదక్షిణలు చేసి బోనం సమర్పించుకోవాలనుకుంటున్నాను మేడం. బోనమా? పొద్దుట్నుంచి చేసిన పనులు పూజలు చాలవా అమ్మా? ఇంకా ఎందుకు? జాతర అయ్యేంత వరకు భక్తులు చేసే అన్ని పనులు చేస్తాను బామ్మగారు. వద్దమ్మా, ఇప్పటికే అలసిపోయావు. ఒంట్లో ఓపిక ఉన్నంత వరకు చేస్తానండి. ఎందుకు మేడం, ఇప్పటికే మీరు చేయాల్సిందంతా చేశారు, ఇక చాలు. అన్నయ్య గారు, వెళ్లిపోయిన అభి కోసం, అభిని వెతుక్కుంటూ వెళ్లి కనిపించకుండా పోయిన ఆయన కోసం, వాళ్ళిద్దరూ క్షేమంగా తిరిగి రావాలని ఇదంతా చేస్తున్నాను. వాళ్ళు తప్పకుండా తిరిగొస్తారు మేడం, మీరు ఆపండి. అవును మేడం, ఆపండి. ఆపను, ఆపకూడదు. జాతర అయ్యేంత వరకు జాగారం చేస్తాను. ఆ అమ్మవారు కనికరించేంత వరకు ఏమేం చెయ్యాలో అవన్నీ చేస్తాను. దయచేసి నన్నెవ్వరూ ఆపకండి.
ఓం హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణరజతస్యాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావహ తాం మహావహ జాతవేదో లక్ష్మీం అనుపగామినీం యస్యాం స్వామి, ఏమిటి వైపరీత్యం? అఖండ తపస్సంపన్నులైన మీరు ఒక సాధారణ ఆడపిల్లకు హారతిచ్చి దండం పెట్టడమా? ఈమె సామాన్యురాలు కాదు చలమయ్య. సతీ సావిత్రి, అనసూయ, సుమతి లాంటి సాధ్వీమణి. ఆ పురాణ పతివ్రతలకు ఏమాత్రం తీసిపోని ఈ కలియుగ మహా ఇల్లాలు, ఈ జగన్మాతనే తలపిస్తున్న అమ్మవారు ఈ అమ్మాయి అసామాన్యురాలు. అవును తల్లి, నీకున్న ఓపిక, సహనం ఎంతో గొప్పవి. నువ్వు నిజంగా కారణ జన్మురాలివి. నీ భర్తను మృత్యుముఖం నుంచి తప్పించావు. మర మనిషిని కాస్త మనిషిని చేశావు. శాపాన్ని దాటావు. వంశానికి వారసుడినివ్వాలని తప్పించావు. ఆఖరికి మృత్యువును కూడా నవ్వుతూ ఎదుర్కొన్నావు. చిరునవ్వుతో శాపాన్ని దాటావు. ఎనిమిది సంవత్సరాలు వనవాసం చేశావు. గతాన్ని మర్చిపోయి నీ వాళ్ళ మధ్య పరాయి మనిషిలా బ్రతికావు. పుట్టుకతోనే దురదృష్టవంతురాలు అయ్యావు. పెరుగుతూ పేదరికాన్ని జయించావు. కన్న తల్లికి తోడబుట్టిన చెల్లికి శత్రువు అయ్యావు.
వాళ్ళు ద్వేషించినా నువ్వు ప్రేమించావు తల్లి. పెళ్లితో మరణానికి దగ్గర పడ్డావు, ప్రేమతో ఆ మరణాన్ని జయించావు. ఈ భూదేవికి ఉన్నంత సహనం, ఓర్పు ఉన్నాయి తల్లి నీకు. మీరేం చెప్తున్నారో నాకేం అర్థం కావట్లేదు స్వామి. అర్థమయ్యే సమయం ఆసన్నమైంది తల్లి. ఫలితం ఏదైనా నీ ప్రయత్నం గొప్పది. శుభం భూయాత్ తల్లి. నాకు తోడుగా ఉండమ్మా. నా దీక్ష పూర్తయ్యే వరకు నా పక్కనే ఉండు. పౌడ్రు, మంగ కష్టాలు చూస్తుంటే శత్రువులు అయిన మనకే కన్నీళ్లొస్తున్నాయి. ఆ దేవుడు గుండె ఇంకా ఎందుకు కరగలేదంటావు? అవును చంద్రిక, పాపం మంగం చూస్తుంటే అయ్యో పాపం అనిపిస్తుంది. మన స్వార్థం పక్కన పెట్టి మంగకు మంచి చేయాలనిపిస్తుంది. అందుకేగా వచ్చింది. నిత్య కూడా గుడికొచ్చిందని వెళ్ళి వాళ్ళతో చెప్దాం. పద పద. మీరు గుడికొచ్చారేంటి? మీరంతా వచ్చినప్పుడు మేము రాకూడదమ్మమ్మా? కల్పన ఫోన్ చేస్తే రామని చెప్పారట కదా. ఇప్పుడు మనసు మార్చుకొని వచ్చాం బామ్మగారు. మీకేమైనా అభ్యంతరమా? ఒరే చారి, ఏంటో చెప్పండి. నీకింకా మాపై కోపం తగ్గలేదా చారి? మీరు చేసిన పాపానికి ఈ జన్మంతా నాకు కోపం తగ్గదు. ఆ పాపాలు కడిగేసుకోవడానికి వచ్చాంరా. నిప్పుల్లో మునిగినా మీ పాపాలు పోవు. మంగకి మంచి చేయడానికి వచ్చాంరా. మీరు మంచి చేయడమా? గుళ్ళో ఉన్నారు, ఎందుకంటే అబద్ధాలు చెప్తారు? ఓరే నీ మీదొట్టురా. నీకో విషయం చెప్పాలని వచ్చాం. మీరు చెడు చెబుతారు గాని మంచి చెప్పరు కదా. ముందు చెప్పేది వినరా. నిత్య కూడా ఈ గుడికొచ్చింది. వస్తే రానివ్వండి. మంగ నిత్య కంటపడితే నిత్య మంగని చంపేస్తుంది. వెంటనే మంగని తీసుకెళ్లిపోరా. మంగని కాపాడరా. మంగా మేడం గారు ఒంటి మీద చెయ్యి వేయమన్నాడు, చూద్దాం. నిత్య గారు కాదు కదా, ఆఖరికి ఆ యముడే ఎదురొచ్చినా నేను నిలబడతాను.
ఒరేయ్ ఇంతలా తెగించావేంట్రా? పరిస్థితి నీకు అర్థం కావటం లేదో? నాకంతా అర్థమైంది. నిత్య గారు మంగా మేడం గారిని చూస్తే ముందొచ్చే ముప్పు మీకే. మంగా మేడం గారి గురించి మీకు తెలిసినా తనకెందుకు చెప్పలేదని నిత్య గారు మిమ్మల్ని చంపేస్తారు. ముందు మిమ్మల్ని మీరు కాపాడుకోండి. మంగా మేడం గారి దీక్ష ఆగదు. వామ్మో చంద్రుకో, ఈ చారిగాడు తెలివి మీరిపోయి తెగించేస్తున్నాడు. ఇప్పుడేం చేద్దాం? వాడు చెప్పినట్టు మంగ నిత్య చూస్తే అప్పో మనకే ముప్పు. మనమేం చెప్పినా వీళ్ళు గుళ్ళోంచి వెళ్లిపోయేలా లేరు. ఇక నిత్యని కన్విన్స్ చేసి తీసుకెళ్లిపోవాలి. పద పౌడరు. ఒరేయ్ సోమేశా, ఎన్ని పర్సులు కొట్టావురా? నాకింకా బోనియే కాలేదు. మరి నీకో? నాకా ఖాళీ పర్సు దొరికింది. ఇదిగో చూడు. హీ. జాతర అయ్యేలోపు జాక్ పాట్ కొట్టాలి మామా. అందర్నీ కరుణించి అమ్మోరు తల్లి మన దొంగలు ఆదుకోదా ఏమి? మంచి మాలే చూపిస్తదిలే. మామా, ఆ పిల్లని చూసావా? చూశానురా, చాలా ముద్దుగా ఉందిరా. ఎత్తుకెళ్తే మనీ వస్తుంది. అవునరా, అమ్మా నాన్నల నుండి తప్పించుకుపోయినట్టుంది. పర్సుల్ని కొట్టేసే బదులు పిల్లని ఎత్తుకెళ్దాం పద. ఇంతమంది జనంలో ఆ పిల్లని ఎలా ఎత్తుకెళ్తావురా? అరవకుండా మొత్తం మందిద్దాం. మొత్తమంది తెచ్చావా? ఇలాంటి బేరం ఏమైనా తగలకపోదా అని తీసుకొచ్చా. కచ్చిఫిటి మామా. మామా, పాపేది? రేయ్, ఇక్కడే ఉండాలిరా. ఎక్కడుందో వెతికి వాళ్ళ అమ్మా నాన్నకు దొరకముందే మనం ఎత్తుకెళ్ళాలి. పద పద. చారి, వాళ్ళేం చెప్పారు? గుడికి నిత్య గారు కూడా వచ్చారంట బామ్మగారు. అయ్యో భగవంతుడా, నిత్య గారు మంగ మేడం గారిని చూసేస్తే ప్రమాదం. ఈ విషయం వెంటనే స్వరూప గారికి చెప్పండి. మేడం ఒక్క నిమిషం. ఏంటి చారి? నిత్య గారు గుడికొచ్చారు మేడం. నా పైన డౌట్ తో ఫాలో చేసి వచ్చినట్టుంది. తను మంగం చూస్తే ప్రమాదం. అవునమ్మా, నువ్వే ఎలాగైనా నిత్యను ఇక్కడి నుంచి తీసుకువెళ్ళిపో. డౌట్ తో వచ్చింది. ఇప్పుడు నేనేం చెప్పినా వినదు బామ్మగారు. పైగా మంగనిలా వదిలేసి నేను నిత్యతో వెళ్లలేను. ప్రదక్షిణలయ్యి బోనం దించే వరకు మంగా మేడం గారిని కూడా ఇక్కడి నుంచి తీసుకెళ్లలేం మేడం. ఏం చేద్దాం మేడం? నువ్వే ఏదో ఒకటి చెప్పి నిత్యను ఆపాలి చారి. నిత్య గారిని ఆపడానికి చంద్రిక గారు ప్రసాద్ సార్లు వెళ్లారు మేడం. మనకంటే వాళ్ళకే అవసరం ఎక్కువ ఉందండి. సరే చారి, త్వరగా ప్రదక్షిణలు పూర్తి చేయించి మంగని దివ్యని ఇంటికి తీసుకెళ్లిపోదాం. అవును, దివ్యెక్కడా? అమ్మా, అమ్మా, ఈ జాతరలో ఇంత జనంలో దివ్య ఎక్కడుందో ఏమిటో. నిత్యని దివ్య చూసిన ప్రమాదమే, లేదా ఇంకెవరైనా దివ్యను ఎత్తుకెళ్లిపోవచ్చు. మనమంతా వెళ్లి వెతికితే మంగకు అనుమానం వస్తుంది. మీరు వెళ్లి వెతకండి చారి. మంగ ప్రదక్షిణలు అయ్యేలోపు దివ్యను తీసుకురండి. త్వరగా వెళ్ళండి. పద మీనాక్షి, రారా చారకేశా. దేవుడా, దివ్యకేం కాకుండా చూడు తండ్రి. మంగకు మరో బాధ కలిగించకు.